This is last question. A straight highway leads to the foot of the tower. A man standing at the top of the tower observes a car at an angle of depression of 30 degrees, which is approaching the foot of the tower with uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken by the car to reach the foot of the tower from this point. ఓకేనా? చిన్న నేను చెప్పే ముందుగా ఈ వీడియోలు మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మీకు ఇంకా కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను. ఓకేనా? ఏ స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్. A man standing at the top of the tower. Right. Standing a straight highway leads to the foot of the tower. Tower. Okay, right. A man standing at the top of the tower. ఇక్కడ ఉన్నాడు. Observes a car at an angle of depression of 30 degrees. ఓకేనా? కార్ ఎక్కడ ఉంటుంది? రోడ్ పైన కదా. సో ఎక్కడ ఉంటుంది? సో ఎర్త్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో ఇట్ 30 degrees. This is the 30 degrees. ఓకేనా? నెక్స్ట్ 30, which is approaching the foot of the tower. ఫుట్ ఆఫ్ ద టవర్కి రావాలి విత్ యూనిఫామ్ స్పీడ్. అంటే స్పీడ్లో ఏమి చేంజ్ ఏం లేదు. ఓకేనా? యూనిఫామ్ స్పీడ్తో రావాలి. ఓకేనా? అందులో ఏమి డిఫరెన్స్ అయితే ఏం లేదు స్పీడ్లో. 6 seconds later, after 6 seconds, the angle of depression of the car is found to be 60 degrees. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న కారు 6 seconds తర్వాత ఇక్కడికి వచ్చింది. అంతే కదా? ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది? 6 seconds టైం పట్టింది. నెక్స్ట్ ఫైండ్ ద టేకన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఇక్కడికి రావడానికి, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది దాని మీద. ఓకేనా? సో ఏంటిది? దిస్ ఇస్ ద టవర్. ఏబి అనేది అంటే టవర్. నెక్స్ట్ సి, దిస్ ఇస్ డి. రైట్. అంతకుమించి ఇంకేమేమో దిస్ ఇస్ 60 degrees. అంతే కదా? సో దిస్ ఈజ్ హెచ్ అనుకోండి. సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. లేకుంటే దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. నెక్స్ట్ రైట్. ఎప్పుడు చూడండి ఏం చేద్దాం? ఏబి ఈజ్ ఏ హైట్ ఆఫ్ ద టవర్. టవర్ కదా? టవర్ ఈక్వల్స్ టు హెచ్ మీటర్స్. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి ఇక్కడ? సిడి బీసీ ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు వై మీటర్స్ and BC equals to x meters. Okay, right. Angles. Angle ADB equals to 30 degrees. Angle ACB equals to 60 degrees. Next చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్స్. ADB triangle, ADB in triangle ADB. Next ఇంకోటి ఏంటి? in triangle ACB, in triangle ACB. ADBలో ఎంత యాంగిల్? 30 degrees. సో దిస్ ఈజ్ ఆపోజిట్ అండ్ దిస్ ఈజ్ అడ్జసెంట్. మరి ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఆపోజిట్ అంటే tan 30 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే ఏబి బై నెక్స్ట్ ఏంటమ్మా? ఏబి బై బీడి. వాట్ ఈస్ బీడి? ఇక్కడ రాస్తాం. బీడి ఈక్వల్స్ టు బీసీ ప్లస్ సిడి.
BC plus CD. BC is x plus CD is y. So BD equals to x plus y meters. అదే కదా tan 31 by root 3 equals to AB H by BD x plus y. Cross multiplication. X plus y equals to h root 3. So h equals to x plus y ఇది మల్టిప్లికేషన్ ఇటు సైడ్ ఇస్తే డివిజన్ అవుతుంది కదా. సో x plus y by root 3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ACB కదా. సో tan 60 ఈక్వల్స్ టు ఏంటిమా AB by BC by BC. What is AB? H by BC x. So H by what is tan 60? Root 3. Tan 60 is root 3. Cross multiplication. 1 into H equals to x root 3. This is equation 2. From equation 1 and 2. లేకుంటే ఈక్వేషన్ 1 ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2. ఓకేనా? ఏమొస్తుంది చెప్పండి మీకు. ఎక్స్ ప్లస్ వై బై రూట్ 3 ఈక్వల్స్ టు ఎక్స్ రూట్ 3. ఓకేనా? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది 3 అవుతుంది. సో 3x. దీన్ని ఇటు సైడ్ పంపించండి. 3x ఈ ప్లస్ ఎక్స్ ఆర్చే సైడ్ వస్తే మైనస్ ఎక్స్ వైఎల్ వచ్చే సైడ్ అలానే. మనకు కావాల్సింది వైఏ కదా. ఇక్కడ మనకు కావాల్సింది వైఏ కదా. సార్ ఎక్స్ కావాలి మనం. ఓకే. సో వై ఈక్వల్స్ ఏమొస్తున్నప్పుడు మనకు 2x. ఇప్పుడు వై అంటే వాల్యూ. వై అంటే ఎట్లా తెలుస్తుంది మనకు 6 సెకండ్స్కి వై డిస్టెన్స్. ఓకేనా? 6 సెకండ్స్కి ఎంతమ్మా వై డిస్టెన్స్. 6 సెకండ్స్కి ఏంటి వై డిస్టెన్స్. నెక్స్ట్ 2x డిస్టెన్స్కి కూడా అదే కదా, రెండు ఈక్వల్ కదా. 6 సెకండ్స్కి ఏమవుతుంది 6 సెకండ్స్కి 2x డిస్టెన్స్. కానీ మనకు కావాల్సింది ఎక్స్ డిస్టెన్సే కదా. సో అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ డిస్టెన్స్కి ఏమొస్తుంది. ఎక్స్ డిస్టెన్స్ అంటే 6/2 సెకండ్స్ అంటే 3 సెకండ్స్కి ఇంతమా ఎక్స్ డిస్టెన్స్. ఓకేనా? ఎంత వస్తుందమ్మా 3 సెకండ్స్ టైం పడుతుంది. అంటే ఏంటి రీచ్ కావడానికి ఏంటి ఫైండ్ ద టైం టేకన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద పాయింట్ ఇక్కడ అట్ సి. ఓకేనా? టైం టేకన్ అంటే ఏంటి 3 సెకండ్. దేర్ఫోర్ 3 seconds to take 3 seconds to take by the car to reach where the foot of the tower, to reach foot of the tower. Okay, this is the last one, and applications of trigonometry is completed now. We'll meet in next chapter. Okay, thank you. Don't forget okay, subscribe and share and like. Okay, thank you.